వృషభ లగ్నం వృషభ రాశి వారికి 3వ ఇంట్లో ఉండి ఆయన సప్తమాన్ని చూస్తున్నాడు, మీ యొక్క 11వ ఇంటిని చూస్తున్నాడు. అంటే ఆయన ఇంటిని ఆయనే చూస్తున్నాడు కాబట్టి ఇంకా పవర్ ఎక్కువగా ఉంటుంది అనుకుంటాం కదా మామూలుగా. సో ఇట్లా మీకు లాభస్థానంలో ఉన్న శనిని మీకు గురువు చూస్తున్నందువల్ల ఇది కొంచెం పవర్ పెరుగుద్ది అనమాట, మంచి చేసే పవర్. సప్తమ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి వివాహం జరిగే సందర్భాలు కానీ పార్ట్నర్షిప్స్ సెట్ చేసుకునే సందర్భాలు కానీ ఈ అవకాశాలు ఉంటాయి. సో 9వ ఇంటిని చూస్తున్నాడు, మీకు భాగ్యోదయం కలిగే అవకాశాలు ఉంటాయి. అంటే మీ యొక్క ఫాదర్ యొక్క హెల్త్ విషయంలో కొంచెం అష్టమాధిపతి అయ్యాడు కదా మీకు, మీ జాతకంలో కొంచెం గడబిడ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అది కూడా ఆలోచించుకోవాలి మరి, ఎందుకంటే ఈయన అష్టమాధిపత్యం కూడా వహించాడు కదా. కాకపోతే దృష్టి మంచిదే అని అంటారు కాబట్టి ఇబ్బంది లేదు. కానీ ఇన్ కేస్ ఒకవేళ మీ ఫాదర్కి బెడ్ రిడన్లో ఉన్నారు, ఇప్పుడు ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. సో వృషభ లగ్నం వృషభ రాశి వాళ్ళకి ఇది మెయిన్ అనమాట. సో ఇక్కడ మీ యొక్క అంటే ఏది స్పెషల్గా మనం చూసుకోవాలి సార్ అని అంటే, మీకు జరుగుతున్న దశ అంతర్దశానాదులు ఈ కర్కాటకంలో కానీ వృశ్చికంలో కానీ మీనంలో కానీ ఉన్నట్లయితే డెఫినెట్గా ఈ సమయం మాత్రం మీరు మంచి సమయంగా పరిగణించవచ్చు. మీరు తీసుకునే నిర్ణయాలు మంచిగానే ఉంటాయి. నెక్స్ట్ ఇయర్ ఇది ట్రయల్ వర్షన్ లాగా భావించి నెక్స్ట్ ఇయర్ ఇంకా గురువు ఖచ్చితంగా జూన్లో నుంచి ఎక్కువ కాలం అక్కడే ఉంటాడు కాబట్టి అప్పుడు కూడా ఇదే రిజల్ట్స్ మనం చూసే అవకాశాలు ఉంటాయి.